హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వెజిటబుల్ దమ్ బిర్యానీ రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్లో 1 లీటర్ వరకు వాటర్ తీసుకుని వాటర్ని బాగా బాయిల్ చేయండి. ఇక్కడ వెజిటబుల్స్ని సగం వరకు బాయిల్ చేయాలండి. సో నేను వచ్చేసి క్యారెట్, పొటాటో, బీన్స్, కాలీఫ్లవర్ తీసుకున్నాను. కాలీఫ్లవర్ ముందుగానే ఒక వేడి నీటిలో ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకుని ఆ తర్వాత వేసుకోండి. అందులో కొద్దిగా సాల్ట్, పసుపు వేసి వాటర్ని బాగా బాయిల్ చేయండి. ఈ వెజిటబుల్స్ అనేవి 60% వరకు బాగా బాయిల్ అవ్వాలండి. ఇవి బాగా బాయిల్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకుని నార్మల్ వాటర్ వేసుకోండి వెంటనే, ఓకేనా. దానివల్ల మనకి ఇంకా ఎక్కువ బాయిల్ అవ్వకుండా ఉంటుందండి వేడికి. ఇంకా హెల్తీగా కావాలంటే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్ చేసిన వెజిటబుల్స్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి 50% ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేయండి, ఓకేనా. ఈ విధంగా రెడీ చేసిన వెజిటబుల్స్ని ఏ బౌల్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారో ఆ బౌల్లోకి తీసుకోండి. అందులోని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వేడి నీటిలో నానబెట్టిన బఠానీలు కూడా వేసుకోండి. పుదీనా, కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసుకోండి 1 కప్ వరకును. సో ఇక్కడ కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ సరిపడా సాల్ట్, పసుపు, కారం, మిరియాల పౌడర్, ధనియాల పౌడర్, జీరా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి. అందులోనే ఓల్ బిర్యానీ మసాలా స్పైసెస్ వేసుకోండి. బిర్యానీ ఆకు, షాజీరా, పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, మొగ్గ, ఓకేనా. అందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ కూడా 1 కప్ వరకు వేసుకుని కొద్దిగా నిమ్మరసం వేసుకోండి, ఓకేనా. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటంతటిని బాగా కలపండి. సో మొత్తం కలిసే విధంగా స్పైసెస్ అన్ని వెజిటబుల్స్కి పట్టే విధంగా బాగా కలుపుతూ ఉండాలండి, ఓకేనా. ఈ విధంగా కలిపిన తర్వాత అందులో 1 కప్ వరకు పెరుగును వేసుకోండి. ఇక్కడ పెరుగు అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీ ఫామ్ అవుతుందండి బిర్యానీలో. సో పెరుగును అస్సలు స్కిప్ చేయకూడదు ఇక్కడ. సో ఇంకొంచెం వేసానండి, 1.5 కప్ వరకు పెరుగు అనేది వేసాను, ఓకేనా. వీటంతటిని బాగా కలిపిన తర్వాత ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ కూడా కొద్దిగా వేసుకుని అందులోని 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసి బాగా కలపండి. వీటంతటిని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవాలండి. బాస్మతి రైస్ అయితే 1 అవర్ ముందే నానబెట్టుకోవాలన్నమాట, ఓకేనా. నేను ఇక్కడ స్ప్లిటెడ్ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నానండి. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది నానబెట్టేటప్పుడు. సో మీరు ఏ క్వాంటిటీ రైస్ అయితే తీసుకుంటున్నారో దాని తగ్గట్టు సోక్ చేసుకోండి, ఓకేనా. బౌల్లో సరిపడా వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 4 లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నానండి. అందులోనే ఓల్ బిర్యానీ మసాలా, కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసుకోండి. కట్ చేసినటువంటి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ని బాగా కాగనివ్వండి. వాటర్ బాగా బాయిల్ అయినాక నానబెట్టినటువంటి రైస్ వేసుకోండి, ఓకేనా. ఈ విధంగా వేసుకున్నాక ఒక్కసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఉడికించండి. ఇక్కడ రైస్ అనేది ఒక 50% బాయిల్ అయితే సరిపోతుందండి. అంటే ఫస్ట్ లేయర్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక 50% వరకు బాయిల్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. పెద్ద గరిటె సహాయంతో రైస్ని వెజిటబుల్స్ మీద స్ప్రెడ్ చేసుకోండి. వెజిటబుల్స్లో నేను ఇందాక మిర్చీస్ వేయడం మర్చిపోయానండి, తర్వాత అయితే యాడ్ చేశాను, ఓకేనా. ఈ విధంగా వేసుకున్నాక వాటంతటిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కట్ చేసినటువంటి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ మనకి 70% వరకు బాయిల్ అయిపోతుందండి. వాటిని కూడా ఈ విధంగా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసి పైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కట్ చేసినటువంటి కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. అందులోనే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అనమాట, ఓకేనా. మీకు సాఫ్రన్ ఉంటే సాఫ్రన్ వాటర్ వేసుకోండి, లేదంటే పాలల్లో కొద్దిగా పసుపు యాడ్ చేసి ఈ విధంగా వేసుకోండి. అంచుల చివర కొద్దిగా 1 స్పూన్ వరకు వాటర్ అనేది వేసుకుని మూత పెట్టి దమ్ చేయాలండి, ఓకేనా. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోస ప్యాన్ మీద పెట్టుకోండి. ఇక్కడ కడాయి అనేది లైట్ వెయిట్ అనమాట. సో నేను అందుకే దోస ప్యాన్ పెట్టానండి. మంటని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలండి, ఓకేనా. మీకు ఇక్కడ బాయిల్ అయిందో లేదో ఈ విధంగా గరిటె లోపలికంటే ప్లేస్ చేసి మీకు ఎలాంటి వాటర్ కానీ తడి కానీ అంటుకోకపోతే మనకి బిర్యానీ అనేది బాగా బాయిల్ అయినట్టు అనమాట, ఓకేనా. నార్మల్ బౌల్లో ప్రిపేర్ చేసినట్టయితే కింద దోస ప్యాన్ పెట్టక్కర్లేదండి. పైన దమ్ అనేది బయటకు పోకుండా ఉండేలా చూసుకోండి. ఏదైనా బరువైన రోటి ప్లేస్ చేసుకోండి, ఓకేనా. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన వెజిటబుల్ బిర్యానీ రెడీ అండి. థ్యాంక్ యూ.